ఈరోజు స్టాక్ న్యూస్లో వచ్చేసరికి రిలయన్స్ కంపెనీ అనుబంధ సంస్థ రిలయన్స్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ యూఎస్ఏ $12 మిలియన్ వేవ్ టెక్ హీలియం WHAలో అయితే 21% వాటాను అయితే బై చేసింది. WHA అనేది యూఎస్లో ఉన్న హీలియం గ్యాస్ అన్వేషణ మరియు ఉత్పత్తి సంస్థ. ఎన్టీసీ గ్రీన్ రిలేటెడ్గా కంపెనీ అనుబంధ సంస్థ ఎన్టీసీ రెన్యూబుల్ ఎనర్జీ షాజాపూర్ సోలార్ ప్రాజెక్ట్ వద్ద 105 MW 155 మిలియన్ వాట్స్ శక్తిని అయితే ప్రారంభించడం జరిగింది. CG పవర్ 11 సంవత్సరాల పాటు కవాచ్ పరికరాలని నిర్మించడానికి మరియు నిర్వహించడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి 500 నుంచి 600 కోట్ల విలువైన ఆర్డర్ని అయితే అందుకోవడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 7.41 కూపన్ రేటుతో బాండ్ల ద్వారా 3,500 కోట్లను సేకరించింది. బాండ్ల పరిమితి వచ్చేసరికి 15 సంవత్సరాల కాలావధి కలిగి ఉంటుంది. అలాగే 10 సంవత్సరాల కాల్ ఎంపికను కూడా కలిగి ఉంటుందని తెలియజేయడం జరిగింది. అలాగే హుడ్కో రిలేటెడ్గా నోయిడాలోని కంపెనీకి చెందిన 10 ఎకరాల సంస్థలో బహుళ సాధక సముదాయాన్ని అభివృద్ధి చేయడానికి NBCCతో MOU సంతకం చేసింది. ప్రాజెక్టు విలువ దాదాపు 600 కోట్ల వ్యయం అవుతుందని తెలియజేసింది. హుడ్కో NBCC బోత్ ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అనమాట.